నీ భర్త ఎక్కడో ప్రమాదంలో ఉన్నాడు. నీ భర్తను ఎవరు తీసుకెళ్లిపోయారో నీకు తెలీదా? నాకున్నది కొడుకు లేదు, కూతురు లేదు. పోనీ కిరణ్ అనే అల్లుడున్నాడా? కూతురే లేనప్పుడు అల్లుడెక్కడి నుంచి వస్తాడు? త్వరగా చెప్పు శ్వేత, ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టమే నా ఇష్టం అండి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో నాకు తెలుసత్తా. చెప్పమంటావా? చెప్పలుడు. త్రిపుర గురించి ఆలోచిస్తున్నావు కదా? నాకు తెలుసత్తా, నీ కూతురు మా ఇంటికి రాదు, మా అందరికి దూరంగా ఉంటుంది. మనందరం సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి నీ కూతురు లేదనేగా నువ్వు బాధపడుతున్నావు. నేను బాధపడుతుండది సంతోషాన్ని పంచుకోనీకి నా కూతురు లేదని కదరా పిచ్చోడా. నా కూతురు ఉండాల్సిన స్థానంలో యువత ఉండదని. బాధపడద్దత్తా, నేను వెళ్ళి త్రిపురం తీసుకొని వస్తాను. బతిమాలో కాళ్ళు పట్టుకున్నావు, ఎలాగోలా తీసుకొని వస్తాను. వద్దులే అల్లుడు, నా కూతురికి నచ్చినప్పుడు వస్తాదిలే. అత్తా, త్రిపుర కోపం నా మీద, అందుకే నేనే వెళ్ళి సారీ చెప్పి తీసుకొస్తా. నేనొక్కడనే కాదు, శ్వేతను కూడా తీసుకెళ్ళి తీసుకొస్తా. పెళ్లి విషయం కూడా చెప్పాలి కదా. నేనే ఫోన్ చేసి రమ్మంటానులే, మీరెందుకు వెళ్ళటం? వెళ్ళనివమ్మా, స్వయంగా వెళ్ళి పిలిస్తేనైనా కోపం తగ్గుతుందేమో. నువ్వు వెళ్ళప్పా. వీళ్ళు వెళ్లకుండా ఎట్నైనా ఆపాలా? ఎట్టా? ఏం జరుగుతుంది అసలు? దేవతలాంటి నువ్వు ఈ రాక్షసుల ఇంట్లో దీపం పెట్టడం ఏంటి? కోడలి స్థానంలో ఇంట్లో దీపం వెలిగించావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని. ఆ నీచుడితో మొదటి రాత్రి గదిలోకి వెళ్లడానికి సిద్ధపడ్డావని. వద్దు శ్వేత, వద్దు. నువ్వు నా భర్తని పంచుకుంటున్నావన్న బాధతో చెప్పడం లేదు, నా తోడబుట్టిన చెల్లెలు అనుకుంటున్నాను. నా చెల్లెలి జీవితం బలైపోతుందనే బాధతో చెప్తున్నాను. నువ్వు తలంచొద్దు, వాడితో తాళి కట్టించుకోవద్దు, అంతకంటే చావేనయ్యం. ఒకేసారి నీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? నిన్న హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నీలో మార్పు కనిపించింది. నేను ఊహించలేని మార్పు వచ్చింది. ఏం జరిగిందక్కడ? ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. ఏం జరిగిందో చెప్పు. శ్వేత, శ్వేత, ఏం జరిగిందో చెప్పు. శ్వేత, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ రోజు వాడి చేతిలో నేను చచ్చినా పర్వాలేదు. నువ్వెందుకు ఇలా మారిపోయావో చెప్పండి, నేను వెళ్ళను. శ్వేత, మనం అర్జెంట్గా జహీరాబాద్ వెళ్ళాలి. ఎందుకు? నా మరదలు త్రిపుర అక్కడ కాలేజీలో చదువుతుంది. నా మీద పీకల దాకా కోపంతో ఉంది. నా మీద కోపంతో మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది. అందుకే మన పెళ్లి గురించి చెప్పి తనని ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలి.
కాబోయే కోడలు కనకమేడల రాజమణి కూతురు త్రిపురాదేవి. పద వెళదాం. నేనెందుకండి, మీరు వెళ్ళొచ్చేయండి. నో నో నో, నువ్వు ఖచ్చితంగా రావాలి. మనం తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి. పద వెళదాం. రా. ఏమైంది ఈ అమ్మాయికి? అత్త, నేను శ్వేత వెళ్ళి ఈరోజు ఎలాగైనా సరే త్రిపురం తీసుకొని వస్తాం. వద్దులే అల్లుడు. నో వే, మేము వెళ్లాల్సిందే, త్రిపురం తీసుకొని రావాల్సిందే. శ్వేత వెళదామా? పదండి. వెళ్ళొస్తామప్ప. జాగ్రత్తగా పోయిరండప్పా. తమ్మా, నన్ను కూడా రమ్మంటావా? నువ్వెందుకక్క? మీకు తోడుగా ఉంటాన్రా. తోడుగా ఉంటాం కాదు, మా ప్రైవసీకి అడ్డంగా ఉంటావు. రే తమ్మా, ఇది అన్యాయం. ఏకాంతం కావాలని చెప్పొచ్చు కదా. అదే కదక్క చెప్పింది. పద శ్వేత. భోంచే. నా భర్త దొరికేంత వరకు మంచి నీళ్ళు కూడా తాగను. నువ్వు ముందుకేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటావు. నా మాట విని భోంచే. వద్దని చెప్పాను కదా. ఏయ్, అలా ఆగిపోకూడదు తులసి. అలాంటప్పుడే ఒక్కటి పీకాలి, అప్పుడే దారిలోకి వస్తారు. ఏంటి నాటకాలు, ఈ యాక్టింగ్లు షోలు నా దగ్గరొద్దు. మెంటల్ వచ్చిందంటే ఆడమగా తేడా తెలియదు నాకు. నీ గురించి సీరియస్ ఎంక్వైరీ మొదలైంది. నీ బాయ్ ఫ్రెండ్ గారి గురించి బయటికి లాగుతా నీ భర్తను ఎందుకు చంపావో వాడితోనే నిజం చెప్పిస్తా. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త కట్టిన తాళి సరిది. ఈ తాళి ఆడదానికి ఎంతో పవిత్రమైనది. ఆడదాని జీవితానికి ఎంతో విలువైనది. దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా భర్తని చంపుకోవాల్సిన అవసరం నాకు కల్లో కూడా లేదు. ఈ కబుర్లు విని విని నాకు బోరు కొట్టింది. ఇంకా నీ మాటలు వినే టైం, ఓపిక, ఇంట్రెస్ట్ నాకు లేవు. నీ భర్తను చంపింది నువ్వేనని త్వరలో ప్రూవ్ చేస్తా. నీ చాప్టర్ క్లోజ్ చేస్తా. బీ కేర్ఫుల్. నా భర్త లేకపోతే నేను బతకలేను సార్. నా భర్తని కాపాడండి సార్. నువ్వు తీసుకెళ్లిన రిసార్ట్స్ అబద్ధం. నువ్వు ఫోన్ చేయించిన మీ నాన్న అబద్ధం. ఇంకా నిన్నెలా నమ్మాలి? నీది నటనో నిజమో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాను. సార్, మేము వచ్చింది నిజం, రిసార్ట్ లో ఉన్నది నిజం, ముసుగు దొంగల్ని చూసింది నిజం, గుడికి వెళ్ళింది నిజం. రెండోసారి కూడా ఇలా రావటం అరిష్టం తల్లి. సార్, నేను నా కిరణ్ కలిసి రిసార్ట్ కి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను సార్. ఆ గెస్ట్ హౌస్ లో ఉండే వాళ్ళందరూ అబద్ధం చెప్పొచ్చు, కానీ దైవ సన్నిధిలో ఉండే పూజారి దేవుని ముందు అబద్ధం చెప్పాడు సార్. గుళ్ళో పూజారి రోజుకు 100 మందిని చూస్తాడు. నిన్నెలా గుర్తుపెట్టుకుంటాడు? నువ్వేమన్నా సెలబ్రిటీవా నీతో సెల్ఫీ దిగి భద్రంగా దాచిపెట్టుకోవడానికి? నేను
ఖచ్చితంగా గుర్తుంటాను సార్. ఎందుకంటే ఆ రోజు నేను నా భర్త అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు 2 సార్లు కొల్లు పైన కొబ్బరికాయలు వచ్చాయి. పూజారి గారు అది చూసి అరెస్ట్ అన్నారు. ఆ రోజు రాత్రి నుంచి అన్ని అపశకునాలు జరుగుతున్నాయి సార్. సార్, ఒక్కసారి గుడికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడొద్దాం సార్. నన్ను ఖచ్చితంగా గుర్తుపడతారు సార్. ఇదే చివరి అవకాశం అనుకోండి సార్. ఈ స్టోరీల మీద స్టోరీలేంటో నాకు అర్థం కావడం లేదు. మా నాన్నగారికి ఫోన్ చేయండి, అదే చివరి అవకాశం అన్నాం. పోనీలేని చేశాను. ఇప్పుడు మళ్ళీ చివరి అవకాశం ఉంటుందాం. లాస్ట్ ఛాన్స్ అంటే ఒకటే ఉంటుంది. ఇంకోసారి అడగండి సార్. నిజంగా ఇదే చివరి అవకాశం సార్. తులసి, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్. తులసి, ఇది చెప్పే పెట్టకథలు ఎన్నిసార్లు నమ్ముతావు? లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ సార్. ప్లీజ్ సార్, నా భర్త కోసం నా కుటుంబం మొత్తాన్ని వదిలేసి వచ్చాను. నన్ను నమ్మండి సార్. ఓకే, ఈ ఒక్కసారికి నమ్ముతున్నాను. నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడేవి కాబట్టి ఆ సింపతితో నమ్ముతున్నాను. కానీ ఈసారి కూడా నేను ఫూల్ అయ్యానో పోలీసుల్లో నా అంత సాడిస్టుని చూడవు. పద. శ్వేత, 1 సెల్ఫీ. స్మైల్ శ్వేత. నౌ ఐమ్ వెరీ హ్యాపీ శ్వేత. వాటర్. థ్యాంక్ యూ. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? చాలా చోట్ల వెతికాను, కానీ ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏం చేయాలో, ఎలా వెతకాలో అసలు అర్థం కావట్లేదు. రోజు రోజుకి నా శ్వేత నాకు దక్కుతుంది నా ఆశ తగ్గిపోతుంది. దొరుకుతుంది శ్వేత, నేను ఏది కోరుకుంటే అది నేను అనుకున్న టైంలోనే ఖచ్చితంగా దొరుకుతుంది. నా జాతకమే అంత. ఏ ఆశతో ఏ నమ్మకంతో వచ్చారో అదే నమ్మకంతో ఉండండి. మీ భార్య మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ.
అవును, ఈ సెటప్ అంతా ఏంటి? ఇది ప్రొజెక్టర్. దేనికి? దీంతో నాకు చాలా పని ఉంది. సరే, బాగా టైర్డ్ అయినట్టున్నారు, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే ఓకే. నా మరదలుండే ఫామ్ హౌస్ ఇదే. నిన్ను చూడగానే షాక్ అయిపోతుంది, తర్వాత చాలా థ్రిల్గా ఫీల్ అవుతుంది. వెళ్దాం రా. ఏమాలోచిస్తున్నావు? మీరు వెళ్ళి మాట్లాడొచ్చేయండి. ఇంత దూరం వచ్చి అలా అంటావేంటి? తీసుకోండి. థ్యాంక్ యూ. టెన్షన్ పడకండి, తను ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంత గొప్ప బంధం కలిగిన మిమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. చెప్తుంటే వినవేంటి? అది కాదండి, మీ మరదలెవరో నాకు తెలీదు. కొత్త మనుషులతో అంత ఈజీగా కలవలేను. తను చాలా మంచిది, నీలాగే సాఫ్ట్. ప్లీజ్ అండి, ఇబ్బంది పెట్టకండి, మీరు వెళ్ళొచ్చేయండి. సరే, తన్నే తీసుకొస్తాను. త్రిపుర వచ్చి ఇన్వైట్ చేస్తే నువ్వే వస్తావు. కాఫీ తాగి మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇదే మంచి సమయం అనుకుని పారిపోయే ప్రయత్నాలంటివి చేయవద్దు. అంత ఫూలిష్ పని ఎందుకు చేస్తావులే? అలా చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు శవాలుగా మారిపోతారు కదా.
హాయ్ మర్దల్స్, భయపడ్డావా? నువ్వు సెపరేట్ గా భయపెట్టక్కర్లేదు. నిన్ను మామూలుగా చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు భలే ఫ్రాంక్ గా మాట్లాడతావు త్రిపుర. దట్స్ వై ఐ లైక్ యూ. ఎంతమందిని ఇష్టపడతావు, ఎంతమందిని ప్రేమిస్తావు, ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు? పుట్టామా పోయామా అన్నట్టుగా కాకుండా మనిషి అన్నాక సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా త్రిపుర. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. త్రిపుర త్రిపుర, ఏయ్ తలుపుది త్రిపుర. బావ మొహం మీద తలుపేస్తావా? నేను నీకేం అన్యాయం చేశాను చెప్పు? నాకు అన్యాయం జరిగితే మా అమ్మ ఊరుకుంటుందా? మీ అమ్మ నీ గురించి బాధపడుతుంది కాబట్టి వచ్చాం మేడం. జరిగింది ఏదో జరిగిపోయింది, బయలుదేరు. నేను రాను. అత్త నీ గురించి ఆలోచిస్తుంది, నీ గురించే బాధపడుతుంది. బై ద వే, బిలేటెడ్ హ్యాపీ. నో థ్యాంక్స్ అండ్ డోంట్ టచ్ మీ. టచ్ మీ నట్లా ఎందుకు అలా ముడుచుకుంటావు? సుత్తి టాపిక్ కాపి అసలు ఎందుకు వచ్చావో చెప్పు. నేను నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని. ఎవరా దురదృష్టవంతరాలు?